తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో షాక్ ఇచ్చినట్టయింది. ఐపాక్ కార్యాలయం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ని కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టేసింది. ఆ దాడుల సందర్భంగా ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయం నివాసం నుంచి ఎలాంటి ఫైళ్లను తాము జప్తు చేయలేదని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు గురువారం విచారణ జరగబోతోంది. దాడుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ పలు ఫైళ్లు తదితరాలను దౌర్జన్యంగా లాక్కెళ్లడం ద్వారా తమ విధులకు ఆటంకం కలిగించారని ఈడీ తన పిటిషన్లో ఆరోపించింది. న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం ఈ కేసుని విచారించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి తమ వాదన వినాలంటూ వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయదని కోర్టు బెంగాల్ సర్కార్ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయడం తెలిసిందే. ఐపాక్ కార్యాలయంపై దాడుల్లో జప్తు చేసిన ఫైళ్లు తదితరాలను డేటా సురక్షితంగా ఉండేలా ఈడీని ఆదేశించాలని టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం తెలిసింది. కానీ ఈ సందర్భంగా ఎలాంటి ఫైళ్లు డేటాను ఈడీ జప్తు చేయలేదని అదనపు సొలిసిటర్ జనరల్ రాజు బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. మమత స్వయంగా వచ్చి అన్ని ఫైళ్లు డిజిటల్ పరికరాలను అక్కడికి తీసుకెళ్లారని స్పష్టం చేశారు. దాంతో టీఎంసీ పిటిషన్ మూసేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సుర్వా ఘోష్ పేర్కొన్నారు. నాటి ఘటనపై ఈడీ దాఖలు చేసిన మరో పిటిషన్ మీద విచారణ వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇదే అంశంపై సుప్రీంలో ఈడీ పిటిషన్ వేసినట్టు రాజు తెలిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు.